ఒకవేళ నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తే నీకు రక్షణ కలిగిస్తానంటే అది వ్యర్థము. ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా మన పాపముని మనము కడుక్కోలేము. ఇఫ్ వర్క్స్ వేర్ రిక్వైర్డ్, నిజంగా నీ మంచి పనుల వలన నీకు రక్షణ కలిగితే అంటే దెన్ ఆ దొంగ కూడా వేస్టే. వాడు ఎంత ప్రయత్నించినా ఆ మంచి పనులు వాడిని రక్షించలేవు. అందుకనే కృప, దేవుడు ఏం చూపించాడు అక్కడ? నీ కృపలే నీ క్షణము. ఒక్క క్షణముకైనా ఆయన కృపని మనం పొందుకుంటే మనం ధన్యులము. ఆ చివరి క్షణములో ఆ దొంగ దేవుని కృపని పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎంత కృపామయుడుగా ఉన్నాడు. మనుషులు చనిపోయేదాకా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే సమయంలో చివరి క్షణములో నువ్వు ఆయన తట్టు తిరిగినా కూడా దేవుడు కృపనివ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.